హాయ్ అండి, వెల్కమ్ టు కేజెఫ్ ఫన్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న పిండితో మురుకులు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. మురుకులు అనేవి చాలా పర్ఫెక్ట్గా, క్రిస్పీగా, టేస్టీగా వస్తాయండి. మనం వరిపిండితో శనగపిండితో ఎలా మురుకులు చేసుకుంటామో అదే విధంగా వస్తాయండి. విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. జొన్న పిండితో చేస్తే విడిపోతాయేమో అనుకుంటారు కదండి. ఈ విధంగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా నీట్గా వస్తాయండి మురుకులు అనేవి. ఎలా చేయాలో చూద్దామండి. పిండి మిక్స్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసేసుకొని నేను ఒక కప్పు తీసుకున్నానండి. ఆ కప్పుతో 4 కప్పులు జొన్నపిండి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అదే కప్పుతో ఒక కప్పు వరిపిండి యాడ్ చేసుకోండి అండి. 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ వాము, 1 స్పూన్ సాల్ట్, 4 or 5 స్పూన్స్ నువ్వులు చేసుకోండి. నువ్వులు యాడ్ చేసుకుంటే రుచిగా ఉంటాయండి మురుకులు అనేవి. ఇప్పుడు వీటన్నిటిని పిండిలో మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి పిండిని కలుపుకోవాలండి. వాటర్ అనేవి వేడిగా ఉండాలన్నమాట అండి. వేడిగా ఉన్నాయి కాబట్టి ఒక గరిటె తీసుకొని ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఒకటేసారి మాత్రం వాటర్ యాడ్ చేయొద్దండి. కొంచెం పిండి పట్టుకొని చూస్తే కాలుతుందనమాట అండి. అందుకనే మళ్ళీ గరిటెతోనే మిక్స్ చేసుకుంటున్నానండి. హ్యాండ్తోనే మిక్స్ చేస్తే ఏంటంటే పిండి మనకి బాగా కలుస్తుంది అనమాట. పిండి కొంచెం చల్లారాక ఈ విధంగా హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి అండి. ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకుంటే మురుకులు క్రిస్పీగా వస్తాయండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకున్నానండి. పిండి అనేది గట్టిగా ఉండొద్దండి. గట్టిగా ఉంటే ఏంటంటే మురుకులు అనేవి గట్టిగా వస్తాయి అన్నమాట. పిండి గట్టిగా ఉందని చెప్పి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి కలిపేసుకొని పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మురుకులు వేసేది తీసేసుకోవాలండి. ఇప్పుడు ఓపెన్ చేసేసి మురుకులు మనం సన్నగా కానీ లావుగా కానీ వేసుకోవచ్చండి. అది మన ఇష్టం అండి. ఇప్పుడు నేను సన్న మురుకులు వేస్తున్నాను అనమాట. అందుకే కొంచెం పిండి తీసేసుకొని ఇలా పొడువుగా చేసుకోండి. ఇలా పొడుగా చేసుకుంటే ఏంటంటే పిండి లోపల పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మురుకులు దాంట్లో పిండి పెట్టేసిన తర్వాత మురుకులు వస్తున్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఈలోపు ఆయిల్ అనేది పెట్టేసుకున్నానండి. బాండీలో ఆయిల్ వేడైందో లేదో చెక్ చేస్తున్నాను అనమాట. కొంచెం పిండి వేసి చూసుకుంటున్నానండి. ఆయిల్ అనేది వేడైందండి. ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండొద్దండి. ఇప్పుడు మురుకుల్ని ఈ విధంగా వేసుకోవటమే అండి. చూడండి చాలా బాగా వస్తున్నాయండి. మురుకులు వేసేటప్పుడు చాలా ఈజీగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా కలుపుకోవటం వల్ల పిండి అనేది మనం పిండిని గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, మురుకులు వేసేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. అందుకే ఈ విధంగా పిండి మిక్స్ చేసుకోండి. ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండొద్దండి. వేడిగా ఉండటం వల్ల ఏంటంటే మురుకులు వేయగానే కలర్ చేంజ్ అవుతాయి అనమాట. మరీ లోలో ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. ఇలా ఒకవైపు వేగాక రెండో వైపు కూడా తిప్పుకోవాలండి. మురుకులు అనేవి చూడండి విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. జొన్నపిండితో చేసినా కూడా ఇలా రెండో వైపు కూడా వేగిన తర్వాత మురుకుల్ని తీసేసుకోవడమే అండి. ఇలా ఉంచితే ఏంటంటే ఆయిల్ ఏమన్నా ఉంటే అది బాండీలోకి వెళ్ళిపోతుందండి. ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మురుకులు అనేవి కొన్ని ఉంటాయి కదండి, అవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. లేకపోతే అవి బ్లాక్గా అయిపోతుంది అనమాట, కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు సెకండ్ టైం కూడా ఈ విధంగా మురుకులను వేసేసుకోవడమే అండి. మురుకులు అనేవి మంచిగా ఫ్రై అయ్యాయో లేవో మీకు తెలియాలంటే నేను ఒక టిప్ చెప్తానండి. మురుకులు వేయగానే ఆయిల్ అనేది అలా బబుల్స్ లాగా పొంగుతూ వస్తుందండి. మురుకులు ఫ్రై అయ్యే కొద్దీ ఆ పొంగు, ఆ బబుల్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట అండి. అంటే ఫ్రై అయిపోయాయి అనమాట. మురుకులు అనేవి ఫ్రై అయిపోయాక రెండో వైపు కూడా తిప్పేసుకోవాలండి. రెండో వైపు కూడా ఫ్రై అయిపోయాక ఇలా బయటికి తీసేసుకోవడమే అండి. చూడండి విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయండి జొన్నపిండితో మురుకులు అనేవి. ఇలా విడిగా ఉన్న మురుకులను కూడా తీసేసుకోండి అండి. అప్పుడు తీసేసుకుంటే మురుకులు అనేవి బ్లాక్గా అయిపోకుండా ఉంటాయండి. పిండి అయిపోయింది కాబట్టి మళ్ళీ సెకండ్ టైము మురుకులు వేసేసుకోవడానికి పిండి పెట్టేసుకోవాలండి. క్యాప్ ఓపెన్ చేసేసి ఈ విధంగా పిండి మొత్తం ఎక్సెస్ పిండి ఉంటుంది కదండి, అది మొత్తం తీసేసుకొని ఇలా పిండిని తీసేసుకొని పొడువుగా చేసేసుకోండి. పిండిని మురుకుల దాంట్లో పెట్టేసుకోవాలండి. ఫుల్గా పెట్టేసుకోండి. పిండిని హాఫ్ పెట్టేసుకున్నారనుకోండి మురుకులు ఒక 2 టైమ్స్ అట్లా వేసుకోవచ్చు అండి. అదే ఫుల్గా పెట్టేసుకుంటే 3 or 4 టైమ్స్ వేసుకోవచ్చు అనమాట. మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మురుకులు వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా మురుకులను వేసేసుకోవడమే అండి.
పిండిని మనం మంచిగా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మురుకులు అనేవి చాలా బాగా వస్తాయండి. వేయటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట, తొందరగా అయిపోతుందండి. అదే గట్టిగా ఉందనుకోండి పిండి అనేది చాలా టైం పడుతుందండి. జొన్న పిండితో ఇలా మురుకులు చేసుకున్నట్టయితే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ ఉంటాయండి. మురుకులు అనేవి చాలా బాగా ఉంటాయండి. తప్పకుండా మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. మురుకులు రెండు వైపులా ఫ్రై అయిపోయాక ఇలా తీసేసుకోవడమే అండి. ఇప్పుడు మిగతా మురుకులను కూడా తీసేసుకోండి, ఇది మాత్రం మర్చిపోకండి. ఈ విధంగానే మురుకులన్నిటిని వేసేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోండి. జొన్నపిండితో చేస్తే మురుకులు విడిపోతాయేమో, రావేమో అని అందరూ అనుకుంటారండి. కానీ ఇలా పర్ఫెక్ట్గా పిండిని మిక్స్ చేసుకొని మీరు మురుకులు వేసుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయండి. మనం వరిపిండితో శనగపిండితో ఎలా వేసుకుంటాం మురుకులు అదే విధంగా వస్తాయండి. అంతకంటే రుచిగా కూడా ఉంటాయి మురుకులు. అయితే మనం పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు మాత్రం హాట్ వాటర్ పోసి మాత్రమే మిక్స్ చేసుకోండి. అప్పుడే ఇలా రౌండ్ షేప్లో నీట్గా వస్తాయండి. చాలా రుచిగా కూడా ఉంటాయండి. జొన్నపిండి చాలా హెల్దీ కాబట్టి మీ పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా పిండిని పెట్టేసుకొని మురుకుల దాంట్లో ఈ విధంగా మురుకులన్నిటిని వేసేసుకోవటమే అండి. మనం పిల్లలకి స్నాక్స్ బయట నుంచి తెస్తాం కదండి, అలా కాకుండా ఇలా ఇంట్లోనే 1 వీక్ సరిపడా మనం స్నాక్స్ చేసి పెట్టుకున్నట్టయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా యూజ్ అవుతాయండి. మనం టీ టైంలో కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా జొన్న పిండితో మురుకులు చేసి పెట్టండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి, చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. అంతేనండి, ఈ విధంగా మురుకులన్నిటినీ చేసుకోవడమే అండి. మురుకులు చూడండి, కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చాయండి మురుకులు అనేది. ఎందుకంటే నేను పచ్చ జొన్నల పిండితో మురుకులు చేసా కాబట్టి అండి, వైట్ కలర్ జొన్నలు కాదండి, అందుకే ఈ కలర్లో వచ్చాయన్నమాట. చూడండి మురుకులు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒకసారి నేను నలిపి చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.